హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్ అబౌట్ టీజీపీఎస్సి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకెవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఛానల్ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మనకి టెలిగ్రామ్లో ఇప్పటికే 19,000 పైగా ఫాలోవర్స్ ఉన్నారు. లాస్ట్ గ్రూప్స్ నోటిఫికేషన్స్లో మన టెలిగ్రామ్లో మనం గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేశాము. చాలామంది ఆస్పిరెంట్స్ దాని నుండి చాలా హెల్ప్ అయిందని చెప్పి మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి మన ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్స్ ముందు ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, ఎలా స్ట్రాటజీ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు దిస్ ఈస్ తరుణ్ ఫ్రమ్ ఆల్ అబౌట్ టీజీపీఎస్సి. ఐ హ్యావ్ cleared 3 government jobs. I got Group 4 rank 536 and I got 878 rank in Group 3 examination. I scored 410 plus marks in Group 1 mains and I have scored 240 plus marks in SI examination. జస్ట్ 2 మార్క్స్ ఎస్ఐ జాబ్ మిస్ అయింది. ఫైర్మెన్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది అదే ఇయర్. అలాగే ఎస్ఐ మెయిన్స్లో అర్థమెటిక్ పేపర్లో 120 ప్లస్ పైగా స్కోర్ చేశాను. అలాగే లాస్ట్ 8 ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి మనం ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, ఇంకా ఎవరైతే అర్థమెటిక్ అని చెప్పి భయపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక క్లియర్ కట్ స్ట్రాటజీ తోటి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మంచి స్కోర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఏ ఎగ్జామ్ అయినా కానీ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిలబస్. మన లాస్ట్ నోటిఫికేషన్లో చూసుకుంటే కానిస్టేబుల్ సిలబస్ చూసుకుంటే ఇక్కడ అర్థమెటిక్ అని చెప్పి చిన్న ఒక వార్డ్ ఇవ్వటం మాత్రమే జరిగింది. ఇంకా ఎస్ఐకి సంబంధించి కొన్ని చాప్టర్స్ అర్థమెటిక్లో మెన్షన్ చేశాడు. ఒకటి వచ్చే నెంబర్ సిస్టము, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, పర్సంటేజెస్, ఇలా కొంచెం డీటెయిల్గా, అంటే మరీ డీటెయిల్గా కాకపోయినా కొంచెం డీటెయిల్గా మెన్షన్ చేశాడు. సో మీరు అర్థమెటిక్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి సిలబస్ కాపీని అబ్జర్వ్ చేసి సిలబస్ని పాసిబుల్ అయితే రోజు చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సిలబస్ అనేది లేకపోతే మీరు ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, ఎక్కడి వరకు చదవాలనేది అర్థం కాదు. కొన్నిసార్లు సిలబస్లో లేని అంశాల మీద కూడా మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటాము. కాబట్టి సిలబస్ మీద గట్టిగా ఫోకస్ చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు అర్థమెటిక్ స్టార్ట్ చేయడానికంటే ముందు 2022, 2018 అలాగే 2016లో జరిగిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి అర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్ ట్రెండ్ అనేది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి అర్థమవుతూ ఉంటుంది. 2016 నుంచి పేపర్ ఎలా చేంజ్ అయింది, అలాగే 2018 నుంచి 2022లో ఎలా చేంజ్ అయింది, నెక్స్ట్ 2022 నుంచి ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే 2026లో ఎలా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉందనేది ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో కంపల్సరీగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూసిన తర్వాత మాత్రమే ఈ అర్థమెటిక్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో ఇంకా స్టార్ట్ చేయడానికంటే ముందు కూడా ఇంకా మీరు చేయాల్సిన కొన్ని పనులు ఏంటంటే, మీరు చేయాల్సింది 1 to 20 వరకు టేబుల్స్ నేర్చుకోవాలి కంపల్సరీగా. అదేంటి సార్ టేబుల్స్ నేర్చుకోమంటున్నారు స్కూల్ పిల్లగాళ్ళలాగా అంటే, ఈ టేబుల్స్ అనేది మనకి స్పీడ్ క్యాలిక్యులేషన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే 1 to 100 వరకు స్క్వేర్స్ నేర్చుకోండి. అలాగే 1 to 50 వరకు క్యూబ్స్. సో ఇవి 3 కంపల్సరీగా అందరికీ రావాలన్నమాట అర్థమెటిక్ చేయాలంటే. ఎందుకు అంటే వీటి చేయటం వల్ల మనకి అర్థమెటిక్ ప్రాబ్లమ్ని క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. దానివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అర్థమెటిక్లో ఇంకోటి ఏంటంటే అందరూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, కానీ ఎవరు తక్కువ టైంలో స్కోర్ చేస్తే వాళ్ళకి మాత్రమే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం తక్కువ టైంలో స్కోర్ చేయాలంటే ఈ స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఈ మూడింటి మీద కూడా కొంచెం ఫోకస్ చేసి మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు కూడా వీటన్నిటిని ఒక పేపర్ మీద రాసుకొని రోజు చదవడానికి ప్రయత్నం చేయండి. రోజు అర్థమెటిక్ ప్రాక్టీస్ చేయడానికి ఒక 10 to 15 మినిట్స్ ముందు ఈ సిలబస్ అనేది పక్కన పెట్టుకొని సిలబస్తో పాటు ఇవి 3 కూడా బై హార్ట్ చేసుకోండి. అలాగే అర్థమెటిక్లో ఇంకో థింగ్ ఏంటంటే బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా షార్ట్ కట్స్ వెనకాల పడి షార్ట్ కట్స్ ఏదో నేర్చుకోవాలని చెప్పేసి ట్రై చేస్తుంటారు, కానీ షార్ట్ కట్ కంటే కూడా బేసిక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్.
బేసిక్స్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, బేసిక్ ఫార్ములా అయింది PTR/100. సో ఈ PTR/100 అనేది అందరూ మర్చిపోతారు ఫస్ట్. ఏదైనా సింపుల్ ఇంట్రెస్ట్ లేక కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సంబంధించి ఎవరో ఏదో యూట్యూబ్లో ఒక వీడియో చూసి లేకుంటే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసేసి షార్ట్ కట్ నేర్చుకోవాలని చెప్పి ట్రై చేస్తుంటారు. షార్ట్ కట్ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ బేసిక్. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఉందనుకోండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. సో ఇది బేసిక్ ఫార్ములా. మీరు టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ ఏం తీసుకున్నా కూడా ఈ ఫార్ములా చుట్టూనే తిరుగుతుంది ప్రాబ్లం అన్నీ కూడా. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే, PTR/100 దాని చుట్టూనే తిరుగుతుంది. ఈ షార్ట్ కట్స్ అనేవి తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు ప్రాక్టీస్ చేసి మల్టిపుల్ టైమ్స్ ఒకటే టాపిక్ చదివిన తర్వాత ఆటోమేటిక్గా మీకే ఒక షార్ట్ కట్ అనేది డెవలప్ అవుతుంది. అంతేలే కానీ షార్ట్ కట్ వెనకాల ఎప్పుడు పరిగెత్తకండి. షార్ట్ కట్ వెనకాల పరిగెత్తితే మనకి ఏమీ రాదు. బేసిక్స్ మీద ఫోకస్ చేయండి. బేసిక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎట్లా రేపు ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్ అడిగినా కూడా బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే మనం సాల్వ్ చేయొచ్చు. కానీ షార్ట్ కట్స్ నేర్చుకుంటే మీరు నేర్చుకున్న షార్ట్ కట్ అనేది ఆ ఒక్క క్వశ్చన్కి లేకుంటే ఆ ఒక్క మోడల్కి మాత్రమే హెల్ప్ అవుతుంది. రేపు ఎగ్జామ్లో ఆ మోడల్ కనుక రాకపోతే అర్థమెటిక్ చాలా టఫ్ ఇచ్చాడని చెప్పి మళ్ళీ మీరు రియలైజ్ అవుతారు. సో అది టఫ్ ఏం కాదు, జస్ట్ కాకపోతే ఏంటంటే మీ బేసిక్స్ స్ట్రాంగ్గా లేవని అర్థం. సో బేసిక్స్ మీద ఫోకస్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అలాగే మరి అర్థమెటిక్లో ఏ చాప్టర్స్ చదవాలి, ఏ చాప్టర్స్ ఇంపార్టెంటు అనేది ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మీరు చదవాల్సింది పర్సంటేజెస్ చాప్టర్. అర్థమెటిక్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరైనా కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన చాప్టర్ ఏంటంటే పర్సంటేజెస్. ఈ పర్సంటేజెస్ మరి ఎలా చదవాలి సార్ అని అంటే, ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10% ఉందనుకోండి, దాని ఫ్రాక్షన్ వచ్చేసి 1/10. అలాగే దాన్ని డెసిమల్ అంటారు, డెసిమల్ వచ్చేసరికి 0.1. సో ఇట్లా కొన్ని పర్సంటేజెస్లో కొన్ని ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి 20% తీసుకోండి, 20% ఈజ్ ఈక్వల్ టు 1/5 ఫ్రాక్షన్ వచ్చేసి. అదే దాని డెసిమల్ వాల్యూ వచ్చిందనుకోండి 0.2 అనమాట. సో ఇవి కన్వర్షన్స్ అనేవి పర్సంటేజెస్ చాప్టర్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని కూడా మీరు ప్రిపేర్ అయ్యే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కానీ లేకుంటే ఇంకేదైనా మెటీరియల్లో కానీ పర్సంటేజెస్ చాప్టర్ ఫస్ట్ పేజ్లోనే ఇస్తారు. సో వీటన్నిటి మీద కూడా మీరు ఫోకస్ చేసేసి ఈ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షను లేకుంటే పర్సంటేజ్ టు డెసిమల్ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటి మీద ఫోకస్ చేసి ఈ బేసిక్స్ అనేది నేర్చుకోండి. ఈ బేసిక్స్ మనకి రిమైనింగ్ చాప్టర్స్ చేయడానికి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరే చాప్టర్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. స్పీడ్ క్యాలిక్యులేషన్స్కి కూడా ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. దీని తర్వాత పర్సంటేజెస్లో ఇంకోటి ఏరియా ఏంటంటే మనకి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఇస్తాడు, పర్సంటేజ్ ఇచ్చేసి మనకి వాల్యూ ఎట్లా రావాలని ఉంటుంది. సో వాల్యూ కనుక్కోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి రెండు మోడల్స్ కూడా మీరు కంపల్సరీగా బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు మీకు పర్సంటేజెస్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్ వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్. పర్సంటేజెస్ తర్వాత ఇంకొక టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ రేషియో అండ్ ప్రపోర్షన్. నేను ఈ రెండు చాప్టర్లు ముందెందుకు చెప్పానంటే, ఈ రెండు చాప్టర్లు అనేవి రిమైనింగ్ అన్ని చాప్టర్స్కి కూడా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. ఈ పర్సంటేజెస్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ రిమైనింగ్ అన్ని చాప్టర్స్కి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. ఈ రెండు చాప్టర్స్ మీరు కనుక నేర్చుకుంటే రిమైనింగ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్, లేకుంటే వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, వీటన్నిటికీ కూడా ఈ పర్సంటేజెస్ కాన్సెప్ట్ నుంచి లేదంటే రేషియో అండ్ ప్రపోర్షన్ కాన్సెప్ట్ నుంచి మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ రెండు చాప్టర్స్ కనుక ప్రిపేర్ అయితే మీకు అర్థమెటిక్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది టాపిక్స్ కానీ సిలబస్ కానీ మనం కవర్ చేసిన వాళ్ళు అవుతుంది. 50 కాకపోయినా అట్లీస్ట్ 40% అనేది ఈ రెండు చాప్టర్ల నుంచే మనకు వస్తాయి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ లాస్ట్ చాప్టర్ వైజ్ బ్లూ ప్రింట్ మార్క్స్ ఇక్కడ చూస్తే మీకు పర్సంటేజ్ నుంచి ప్రిలిమ్స్లో ఎస్ఐ ప్రిలిమ్స్లో 4 మార్క్స్ 2018లో అడిగాడు, 2022లో కూడా 4 మార్క్స్ అడిగాడు. అదే మెయిన్స్ వచ్చేసరికి పర్సంటేజెస్ నుంచి 2018లో 7 మార్క్స్ వచ్చాయి, 2022లో 8 మార్క్స్ వచ్చాయి.
అదే ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్కి వచ్చేసరికి కూడా సేమ్ మళ్ళీ 2022 మెయిన్స్ ఎస్ఐలో 8 మార్క్స్ అడిగాడు. అంటే ఈ 2 చాప్టర్ల నుంచి 16+ మార్క్స్ డైరెక్ట్లీ వస్తున్నాయి. డైరెక్ట్లీ కాకుండా ఇంకా ఇండైరెక్ట్లీ కూడా ఇంకొక 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో అంటే ఈ 2 చాప్టర్ల నుంచే మీకు ఎస్ఐ మెయిన్స్లో 20+ మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ పర్సంటేజెస్ అన్నీ కూడా, రేషియో అండ్ ప్రపోర్షన్స్ కూడా. ఇంకా డీటెయిల్గా ఈ పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ మోడల్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద వీడియో కామెంట్ రూపంలో తెలపండి. పాసిబుల్ అయితే నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. దీని తర్వాత మీరు చేయాల్సిన థర్డ్ చాప్టర్ వచ్చేసరికి అలిగేషన్స్ అండ్ మిక్చర్స్. ఈ అలిగేషన్స్ మిక్చర్స్ కూడా సేమ్ పర్సంటేజెస్ లాగానే అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ లాగానే రిమైనింగ్ చాప్టర్స్కి ఇంటర్లింక్ ఉంటుంది. కాబట్టి ఈ 2 చాప్టర్లు అయిపోయిన తర్వాత మీరు అలిగేషన్స్ అండ్ మిక్చర్స్ మీద ఫోకస్ చేయండి. దాని తర్వాత కొంచెం ఈజీగా కాన్సెప్ట్స్ ఉన్న చాప్టర్ ఏదైనా ఉందంటే అది యావరేజెస్. ప్రతి ఒక్కళ్ళు నాన్ మ్యాథ్స్లైనా మ్యాథ్స్లైనా ఎవరైనా కానీ ఈజీగా స్కోర్ చేసే చాప్టర్ ఏంటంటే యావరేజెస్ మీద కూడా మీరు ఇక్కడ ఒకసారి బ్లూ ప్రింట్ తీసుకుంటే 2018లో 5 క్వశ్చన్స్ అడిగాడు ప్రిలిమ్స్లో ఎస్ఐలో. అదే 2022కి వచ్చేసరికి 3 క్వశ్చన్స్ అడిగాడు. అదే మెయిన్స్కి వచ్చేసరికి 2018లో 6 క్వశ్చన్స్ అడిగాడు, 2022లో 5 క్వశ్చన్స్ అడిగాడు, 5 మార్క్స్ అడిగాడు. అంటే యావరేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇక్కడ కూడా ఫస్ట్ బేసిక్ ఏంది, యావరేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు దాని సమ్ము బై నంబర్. సపోజ్ ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళ వెయిట్స్ వచ్చేసరికి సపోజ్ 40 లేకుంటే 35 లేకుంటే 32 ఇట్లున్నాయి అనుకోండి. ఇప్పుడు వీళ్ళ యావరేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇప్పుడు అందరి వెయిట్స్ ఈ 10 మెంబర్స్ వెయిట్స్ సమ్ము చేసేసి ఎంతమంది స్టూడెంట్స్ 10 మెంబర్స్, సో సమ్ము బై నెంబర్ చేస్తే యావరేజ్ వస్తుంది. సో ఇట్లా యావరేజ్ దీనికి బేసిక్ ఫార్ములా అనమాట. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం యావరేజ్కి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తాం. అంతేలే కానీ షార్ట్ కట్స్ కోసం వెళ్తే మాత్రం కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది అర్థమెటిక్ అనేది. ఎందుకంటే షార్ట్ కట్స్ అన్నిసార్లు హెల్ప్ అవ్వవు. కొన్నిసార్లు ఎగ్జామ్ ప్రెజర్కి, ఆ ఎగ్జామ్ హాల్లో టెన్షన్కి మీకు ఆ షార్ట్ కట్ గుర్తు రాకపోతే చాలా సింపుల్ ప్రాబ్లం కూడా చాలా టఫ్ అనిపిస్తుంది అనమాట. సో అందుకే బేసిక్ ఫార్ములాస్ అనేది మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి యావరేజెస్ తర్వాత మీరు చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, తర్వాత వర్క్ అండ్ వేజెస్. ఈ 3 కూడా కొంచెం సిమిలర్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవి 3 కూడా మీరు టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, వర్క్ అండ్ వేజెస్ కూడా ఇంటర్ రిలేటెడ్, అంటే కొంచెం ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటాయి. ఈ 3 నెక్స్ట్ ప్రిపేర్ అవ్వండి. ఇది కొంచెం మీరు రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ కనుక పర్ఫెక్ట్గా చేయగలిగితే మీకు టైమ్ అండ్ వర్క్ అనేది చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. దీని తర్వాత మీరు నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంది, PTR/100. మీరు ఎక్కడికి పోయినా యూనివర్సల్ ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి. సో ఈ ఫార్ములా మీద పక్కా డ్యామ్ షూర్ ఒక క్వశ్చన్ అనేది మనకి పక్కా వస్తుంది. ఏ ఎగ్జామ్లో తీసుకున్నా కూడా పక్కా వస్తుంది. సో అట్లాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కూడా అట్లా బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. వీటన్నిటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మీరు ఒకసారి ఇక్కడ బ్లూ ప్రింట్ తీసుకుంటే ప్రిలిమ్స్లో కంటిన్యూస్గా 2 క్వశ్చన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి. మెయిన్స్కి వచ్చేసరికి అవి డబల్ అయ్యాయి. లాస్ట్ టైం ఇక్కడ చూడండి మీరు, సింపుల్ ఇంట్రెస్ట్ 4 క్వశ్చన్స్ 2018లో ఉన్నాయి, 2020లో కూడా 4 క్వశ్చన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద 4 క్వశ్చన్స్, ఇక్కడ 2022లో కూడా మెయిన్స్లో 4 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద 6 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తున్నాయి. అంటే ఇది ఇంకొక హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఏంటంటే ఇదనమాట, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీని తర్వాత మీరు ఇంకో చాప్టర్ చేయాల్సింది ఏంటంటే నెంబర్ సిస్టమ్. ఇది కొంచెం కాంప్లికేటెడ్, అంటే పై వాటితో కంపేర్ చేస్తే నెంబర్ సిస్టమ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. సిలబస్ పెద్దగా ఉంటుంది, కాన్సెప్ట్స్ పెద్దగా ఉంటాయి, దాని వెయిటేజ్ కూడా యాక్చువల్లీ పెద్దగానే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ప్రిలిమ్స్కి వచ్చేసరికి 2022లో 4 మార్క్స్ అడిగాడు, 2022 మెయిన్స్కి వచ్చేసరికి ఎస్ఐలో 8 క్వశ్చన్స్ అడిగాయి ఓన్లీ నెంబర్ సిస్టము. సో
దీని తర్వాత ఇంకా మీకు ఇప్పుడు ప్రిలిమ్స్కి ఇన్ కేస్ ఒకవేళ టైం ఉండి నోటిఫికేషన్ వచ్చి డేట్స్ వచ్చి టైం ఉందనుకుంటే నెంబర్ సిస్టమ్ కూడా ప్రాక్టీస్ చేయండి. లేదు అనుకుంటే ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో నెంబర్ సిస్టమ్ మీద ఫోకస్ చేయండి. ఒకవేళ డైరెక్ట్ నెంబర్ సిస్టమ్తో స్టార్ట్ చేస్తే మీకు కొంచెం టఫ్ అయ్యే ఛాన్స్ ఉంది అర్థమెటిక్ అనేది, ఎందుకంటే కొంచెం టఫ్ ఉండే చాప్టర్ ఇది నెంబర్ సిస్టమ్ అనేది. అలాగే కొంచెం పెద్దగా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు నెంబర్ సిస్టమ్ మీద మీరు ఒక 3 to 4 hours అట్లా ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు అదే 4 marks వస్తాయి. బట్ అదే 1 hour వేరే చాప్టర్ లైక్ టైమ్ అండ్ వర్క్ మీద ఇన్వెస్ట్ చేస్తే అవే 4 marks వస్తాయి. అంటే సిలబస్ అనేది నెంబర్ సిస్టమ్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట, దానికి బౌండరీ లేదు. కానీ టైమ్ అండ్ వర్క్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ మీకు కొంచెం బౌండరీ ఉంటుంది అన్నమాట, సిలబస్ ఎక్కడ వరకు ఉంటుంది అనేది. సో అందుకనే మనకి తక్కువ టైం తీసుకున్నా కూడా ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు మనం ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. నెంబర్ సిస్టమ్ తర్వాత ఇంకొక చాప్టర్ ఏంటంటే ఈజీ చాప్టర్ మనకు వచ్చేసరికి క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. యాక్చువల్లీ ఇది రీజనింగ్ పార్ట్లో ఉండాలి, కానీ మనకి ఎస్ఏ సిలబస్లో అర్థమెటిక్లో ఇంక్లూడ్ చేశాడు. ఈ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ కూడా చాలా ఈజీ. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలా ఈజీగా కొన్ని సర్టెన్ ఫార్ములాస్ ఉంటాయి, అవి ఉంటాయి, రూల్స్ ఉంటాయి. అవి చూసుకుంటే కూడా ఈజీగా క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ నుంచి కూడా 2 questions మనం మెయిన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రిలిమ్స్ వచ్చేసరికి 1 question పడవచ్చు. కానిస్టేబుల్లో కూడా ఈ రెండింటికి 1 questions మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే స్కోర్ ఉన్న చాప్టర్స్ అనమాట ఇవి. సో వీటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఈ విధంగా అర్థమెటిక్ అనేది మీరు ప్రిపరేషన్ని 1 by 1 చాప్టర్ వైజ్గా, అంటే మోస్ట్ ప్రయారిటీ చాప్టర్స్ ఏంది, స్కోరింగ్ చాప్టర్స్ ఏంది, ఈజీ ఉన్న చాప్టర్స్ ఏంది అనేది ముందే ప్రీ ప్లాన్ చేసుకొని ఒక స్ట్రాటజీ ప్రకారం చేసుకుంటూ వెళ్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళకైనా మ్యాథ్స్ వాళ్ళకైనా అర్థమెటిక్లో స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే జిఎస్ అనేది చాలా ఓషన్ ఉంటుంది సిలబస్. కొన్నిసార్లు మనం చదివిన సబ్జెక్ట్లోకి వెళ్ళి కానీ మనం చదివిన బుక్లోకి వెళ్ళి క్వశ్చన్స్ రాకపోవచ్చు. బట్ అర్థమెటిక్ ఏంటంటే మీరు కాన్సెప్ట్స్ కనుక నేర్చుకుంటే మన బేసిక్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్ ఉంటే మార్కులు అనేవి మన చేతిలో ఉన్నట్టు అనమాట. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే అర్థమెటిక్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 200 మార్క్స్కి అర్థమెటిక్ పేపర్ ఉంటుంది, అందులో అర్థమెటిక్ 100, రీజనింగ్ వచ్చేసరికి 100, ఎస్ఐ మెయిన్స్లో 200 మార్క్స్ జిఎస్ ఉంటుంది. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డైలీ ఒక యావరేజ్గా 10 hours చదువుతున్నారు అనుకోండి, ఈ ఒక 8 hours జిఎస్కి టైం ఇస్తారు, 2 hours ఒక 1 hour రీజనింగ్కి, ఒక 1 hour అర్థమెటిక్ టైం ఇస్తారు. కానీ మార్క్స్ వెయిటేజ్ వచ్చేసరికి ఆఫ్ ఉంటుంది. మన ప్రిపరేషన్ టైం మాత్రం 8 hours ఏమో జిఎస్కి ఇస్తారు, 2 hours ఏమో అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి ఇస్తారు. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి కూడా మీరు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడైతేనే మనకి జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో మీ ప్రిపరేషన్ ఒక 10 hours ఉందనుకుంటే అట్లీస్ట్ ఒక 4 hours అయినా మీరు అర్థమెటిక్ పేపర్కి రీజనింగ్ పేపర్కి ఇస్తే మీరు అక్కడ కూడా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే జిఎస్ అవును, జిఎస్ సిలబస్ ఎక్కువే ఉంటుంది, సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా కాదనట్లేదు. బట్ థింగ్ ఏంటంటే మీరు జిఎస్లో చాలా చదివినా కూడా అవే క్వశ్చన్స్ వస్తాయని గ్యారంటీ లేదు. కానీ అర్థమెటిక్లో మీరు కొంచెం ఫోకస్ చేస్తే డ్యామ్ షూర్గా మార్కులు మనం స్కోర్ చేయొచ్చు అనమాట. ఇంకోటి తమ్మునేల్లో నేను మెన్షన్ చేసినట్టు 50% మార్క్స్ చాలా సార్ అని చెప్పి చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. కానీ మీరు 2022 కట్ ఆఫ్ మార్కులు చూసుకుంటే అర్థమెటిక్ పేపర్లో జాబ్ వచ్చిన వాళ్ళలో మోస్ట్లీ అందరూ కూడా 90 to 110 మధ్యలో అర్థమెటిక్ పేపర్లో స్కోర్ చేశారు. అంటే అంత పేపర్ అంత టఫ్ ఇస్తున్నాడు అనమాట, చాలా లెంతీ ఇచ్చాడు, పేపర్ చాలా టఫ్ ఇస్తున్నాడు. సో 100 స్కోర్ చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది పేపర్. నేను అందుకే 50% రియాలిటీకి దగ్గరగా పెట్టాను మన తమ్మునేల్ అనేది. ఈ 100+ మార్క్స్ కూడా చాలా ఈజీగా స్ట్రాటజీ తోటి రీజనింగ్లో ఒక 60 మనం స్కోర్ చేయగలిగితే అర్థమెటిక్ పార్ట్లో అంటే 100 అర్థమెటిక్ క్వశ్చన్స్లో ఒక 40 స్కోర్ చేసిన 100 అనేది మనం ఈజీగా గెట్ అవ్వచ్చు. జిఎస్ ఇన్ కేస్ ఈజీగా వస్తే 140 or 150 స్కోర్ అనేది జిఎస్ పేపర్లో చేస్తే ఎస్ఏ జాబ్ అనేది చాలా సులువుగా కొట్టిపడేయచ్చు మనం. సో అందుకే కొంచెం ఫోకస్ చేయండి అర్థమెటిక్ మీద. చాలామంది చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటంటే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి షార్ట్ కట్స్ అంటూ వెళ్తూ ఉంటారు. యూట్యూబ్లో ఏదో ఒక షార్ట్ వీడియో చూడటం, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసేసి ఒక క్వశ్చన్కి సంబంధించేసి
ఆ క్వశ్చన్ చాలా ఎగ్జైట్మెంట్తో అర్థమెటిక్ వచ్చేసిందని చెప్పి ఫీల్ అవుతారు. కానీ ఇది టోటల్లీ రాంగ్. షార్ట్ కట్ మీద కాదు, మీరు బేసిక్స్ మీద ఫోకస్ చేయండి, బేసిక్ ఫార్ములాస్ మీద ఫోకస్ చేయండి. అంటే స్టార్టింగ్లో మీకు బేసిక్ మీద ఫోకస్ చేసినప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి టైం పట్టొచ్చు, బట్ ఓవర్ ది పీరియడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే అర్థమెటిక్ అంటే కూడా చాలామంది టెన్షన్ పడతారు. ఫస్ట్ ఏంటంటే మీ భయాన్ని పోగొట్టుకోవాలి. అర్థమెటిక్ ఏం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. కొంచెం టైము ఇనీషియల్ పీరియడ్లో మీరు ఇచ్చేసి మీ ప్రిపరేషన్ని స్ట్రాటజిక్గా వేసుకొని మంచి క్లాసెస్లా ఏదైనా కోచింగ్ క్లాసెస్ లేదంటే ఒక మంచి బుక్ మెటీరియల్ ఏదైనా ఫాలో అయినా కూడా అర్థమెటిక్లో మంచి స్కోర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే సిలబస్ చూడరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉందనుకోండి, ఆర్ఎస్ అగర్వాల్, అందరూ ఆర్ఎస్ అగర్వాల్ ముందు పెట్టుకొని అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే మన సిలబస్లో లేని చాప్టర్స్ ప్రిపేర్ అవుతారు, ఉన్నాయి ప్రిపేర్ అవుతారు, అన్నీ ప్రిపేర్ అవుతారు. కానీ ఎగ్జామ్ మాత్రం సిలబస్కి లిమిట్ అయ్యే ఉంటుంది. సిలబస్లో అడిగిన చాప్టర్స్ వరకే వస్తాయి. సో లేని ప్రిపేర్ అవుతారు. దానివల్ల ఎక్కువ మనకి టైం వేస్ట్ చేసే అవకాశాలు ఉంటుంది. అందుకే సిలబస్ చాలా క్షుణ్ణంగా చదువుకోండి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనకి ఎట్లా అడుగుతున్నాడు, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, నెక్స్ట్ ఎలా అడిగే ఛాన్స్ ఉంది, ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి, ఏ మోడల్స్ మీద ఫోకస్ చేయాలి, క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, పాసిబుల్ అయితే వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ టైంలో ఈజీ క్వశ్చన్స్ పిక్ చేసుకోవటం. సో ఎగ్జామ్ హాల్లో చాలామంది ఏదైనా ఒక పెద్ద క్వశ్చన్ చూసుకొని హార్డ్ క్వశ్చన్ చూసుకొని చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. సో ఈజీ క్వశ్చన్స్ పికింగ్ అనేది ఎగ్జామ్లో మనకి చాలా ఇంపార్టెంటు. ఈ ఎగ్జామ్ స్ట్రాటజీకి సంబంధించి మన ఎగ్జామ్ దగ్గరకు వచ్చాక ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇంకోటి థింగ్ ఏంటంటే మీరు చేయాల్సింది టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అర్థమెటిక్ సంబంధించి మీరు జిఎస్కి ఫాలో అయినా అవ్వకపోయినా అర్థమెటిక్ అయితే టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీగా రాయాలి. దానివల్లనే మన స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నాము, ఏ క్వశ్చన్ వదిలిపెట్టాలి ఎగ్జామ్ హాల్లో, ఏ క్వశ్చన్ పికప్ చేసుకోవాలి అనేది టెస్ట్ సిరీస్ రాసి టెస్టులు రాస్తేనే అర్థమవుతుంది. మన ఆల్ అబౌట్ టీజీపీఎస్సీ నుంచి ఒక హై క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి స్పెసిఫిక్గా ప్లాన్ చేస్తున్నాము. సో త్వరలోనే దీని గురించి డీటెయిల్గా వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా చాలామంది మనల్ని ఈ మెంటర్షిప్ అనేది ప్లాన్ చేయమని చెప్పి అడుగుతున్నారు. సో మెంటర్షిప్ అంటే కొంతమంది ఈ షెడ్యూల్ ఇచ్చేసి ఈ 60 డేస్లో ఎట్లా సిలబస్ కంప్లీట్ చేయాలని చెప్పి షెడ్యూల్ ఇచ్చేసి టెస్టులు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మెంటర్షిప్ అంటే అది కాదు. మీకంటూ ఒక మెంటరు స్పెసిఫిక్గా అలర్ట్ అయ్యి మీతో వీక్లీ కానీ 2-3 డేస్కి ఒకసారి కానీ ఇంటరాక్ట్ అవుతూ మీరు ఎక్కడ ఏం చదువుతున్నారు, మీ ప్రోగ్రెస్ ఏంది అని తెలుసుకొని మిమ్మల్ని రైట్ వేలో గైడ్ చేయడమే మెంటర్షిప్ ఇంటెన్షన్. ఇన్ కేస్ అది కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వి విల్ ప్లాన్ అనమాట. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా జిఎస్కి సంబంధించి జిఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ డీటెయిల్గా మీకు రాజేష్ సార్ వీడియో చేస్తారు. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.